ఈ మధ్య జరిగిన నిరంజన్ అనే బాలుడు మృత్యువుతోని పోరాడుతూ తన చివరి కోరికగా తన కోరిక తీర్చాలంటూ పవన్ కళ్యాణ్ అంటే నాకెంతో ఇష్టం. నేను మంచిగున్న సమయంలో అతని సినిమాలు చూస్తూ ఒక అభిమానిగా ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న నాకు పవన్ కళ్యాణ్ని చూడాలి అని నా కోరికను తీర్చండి అని తన తల్లిదండ్రులతో చెప్పిన తర్వాత తన తల్లిదండ్రులు చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, అతనితో కూర్చొని ముచ్చటించాలని ఒక చివరి కోరిక తీర్చమని జనసేన పార్టీ నాయకుల్ని వేడుకున్న తర్వాత ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అతని బిజీ షెడ్యూల్ని కూడా కాసింత పక్కన పెట్టి తన అభిమాని కోరిక చివరి కోరిక తీర్చాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు హనుమకొండకి వెళ్ళి తన అభిమాని కోరిక తీర్చాలని అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందే తన వెంట తీసుకొచ్చుకున్న తిరుపతి దగ్గర నుంచి పూజ చేపించుకొని వచ్చిన ప్రసాదం కావచ్చు, అత్యంతలు కావచ్చు, శాల్వా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర నుంచి పూజ చేపించుకొని వచ్చిన ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి శాల్వా ఆ అబ్బాయి మీద ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలన్న ఉద్దేశంతోనే కప్పి పవన్ కళ్యాణ్ గారు తన మంచి మనసుని ఇక్కడ చాటుకుండానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటున్నానంటే ఆర్థికంగా ఆ కుటుంబం మొత్తం కూడా చితికిపోయిన పరిస్థితిలో అసలు ఏమీ దిక్కు తోసని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా, అంటే సంబంధం అంటే ఒక అభిమాని అనే సంబంధం మాత్రమే ఉన్న అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించి అతని బాగోగులు కనుక్కొని మీకేం కాదు నేనున్నా అని కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చి ఆ అబ్బాయితోని కూడా దాదాపు 1 గంట పాటు ఆ అబ్బాయితోని ముచ్చటించి అతనికి ఏం కావాలో ఆ కోరికలు నువ్వేం కావాలో చెప్పు, నీ కోరికలు నేను నెరవేరుస్తా, అది ఎలాంటి కోరికైనా సరే నేను నెరవేరుస్తాన తర్వాత ఆ అబ్బాయి చాలా సంతోషించిందండి. ఎందుకంటే ఒక అభిమానిగా హీరో పైన పెంచుకున్న ప్రేమ చివరకు ఆ హీరోనే తన ఇంటికి తీసుకొచ్చి తన పక్కన కూర్చొని మాట్లాడి నీకేం కావాలో చెప్పు, నీకు ఎటువంటి ఇబ్బంది లేదని ఒక భరోసా ఇచ్చినప్పుడు అభిమానిగా అతనికి ఎంత ధైర్యం అనేది వస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒకే ఒక్క కోరిక అది తీరుతుందా తీరదా ఇవన్నీ కూడా అనుకోలేదు. ఏదో నాకు ఈ కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం, పవన్ కళ్యాణ్ సినిమాలు నేను చూసి పెరిగిన వాడిని అని అతను చెప్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. ఆ అబ్బాయి మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది. అబ్బాయి ఏం మాట్లాడాడో ఒకసారి అంటే అతను సినిమా డైలాగులతో సహా కూడా మాట్లాడి ఆశ్చర్యపరిచింది అనమాట. ఒకసారి వినండి మీరు. పవన్ కళ్యాణ్ చూడాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే, నాకు ఇష్టం. ఆయన యాక్టింగ్ సినిమాలు తీసి బాగా ఇష్టం. ఏమేమి సినిమాలు చూసినావు పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్, అత్తారింటికి చాలా చూసిన. రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్, ఓడి అన్నీ చూసిన. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి కండా. చూసారా ఈ అబ్బాయి ఆ సినిమా డైలాగులతో సహా కూడా చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ అబ్బాయికి ఎంత అభిమానమో మనం ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటున్నానంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మన మాటే మందు అవుతుంది, మన మాటే ఔషధం అవుతుంది, మన పిలుపే వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుంది అన్నమాట. అంతేకాకుండా అతని కోరిక చివరి కోరిక నీకు ఏం కావాలి అంటే కోరిక తీర్చటం అనేది మన మానవ ధర్మం కింద భావించుకోవాలన్నమాట. అతనేమి తీరని కోరిక కోరలేదు. తల్లిదండ్రులు జనసేన నాయకులకు చెప్పిన తర్వాత ఎట్లా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, జనసేన నాయకుల ద్వారా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి చెవిన పడిన తర్వాత అతని రాజకీయ బిజీ షెడ్యూల్ కూడా కాస్తంత పక్కగా పెట్టి ఎక్కడో అతను ఢిల్లీలో ఆ సమయంలో ఉన్నప్పుడు ఈ సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత 2 రోజుల పాటు అతని మీటింగ్లు మొత్తం పూర్తయిన తర్వాత నేరుగా టైం చూసుకొని హనుమకొండకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఓదార్చడానికి వచ్చిందనమాట. అంటే దీన్ని ఏమంటారు? ఓదార్పు, ఒక కోరిక తీర్చడానికి వచ్చిన అభిమాన హీరో. ఇక చాలు ఆ అబ్బాయికి, ఇక చాలు అతనికి ఉన్న అనారోగ్యాన్ని కూడా మర్చిపోయి నేనేదో అయిపోతానని తెలిసి కూడా అతని కోరిక తీరింది చూసారా, ఇక చాలన్నమాట. ఇది చాలు.
మరి ఇది కూడా రాజకీయం చేస్తున్నారంటే దీనంత దురదృష్టకరం అనేది మరి ఇంకొకటి ఏది లేదనమాట. అరే నాకు అదే అర్థం కావట్లే. అతని అభిమాని కోరిక తీర్చడానికి వచ్చిండు. ఇక్కడ ఏ జెండా పట్టుకొని రాలేదు, జనసేన సింబల్ గురించి జనసేన పార్టీ గురించి చెప్పలేదు, అతను చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పలే, అతను గొప్ప గురించి అని చెప్పుకోలే. అతను ఏం మాట్లాడిందంటే అక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యులకు ఒక భరోసా ఇస్తానన్నాడు. ఆ తల్లి క్యాంటీన్లో ఇంతకుముందు పనిచేసేదాట. నువ్వేం చేస్తావమ్మా, మీ కుటుంబం ఏం చేస్తారమ్మా అంటే ఇంతకుముందు క్యాంటీన్లో పనిచేసేదానండి, ఇప్పుడు ఈ అబ్బాయికి అనారోగ్యంగా ఉండటం వల్ల ఆ పని కూడా నేను వదిలేసుకున్నా, చాలా ఇబ్బంది పడుతున్నామండి అంటే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఒక నిమిషం కాదు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీరు క్యాంటీన్లో పనిచేయొద్దు, మీరే ఒక క్యాంటీన్ పెట్టుకోండి, నేను ఆర్థికంగా సాయం చేస్తా, దానికి ఎంత కావాలో ఏంటో చెప్పండి, నేను ఆర్థికంగా సాయం చేస్తానని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు. ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చిండు. దాదాపు ఆ అబ్బాయిని చూస్తే అంటే మన కంటికి ఒక 6 నుంచి 7 సంవత్సరాల లోపు అటు ఇటులోనే కానొస్తూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి వయసు 17 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాల వయసు అంటే మంచి యవనస్తుడు అన్నమాట. కానీ అలా లేడు. ఈ అబ్బాయికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఎదుగుదల అనేది కూడా ఆగిపోయిందనమాట. ఎదుగుదల అనేది కూడా ఆగిపోయిందే కాకుండా చివరకు అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇక డాక్టర్లు ఇక లాభం లేదని చెప్పి తల్లిదండ్రులకైతే ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ మాట చెప్పిన కంచిక తల్లిదండ్రులు ఇక అబ్బాయి దగ్గరే ఉండి ఆ అబ్బాయి ఏం కావాలో ఆ కోరికలు నెరవేర్చుదని చెప్పి వాళ్ళ జీవితాన్ని కూడా అంటే వాళ్ళు చేసే పనిని కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే ఈ అబ్బాయి చెప్పిండో సోషల్ మీడియాలో ఆ మాట అనేది వైరల్ అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని, నాకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుంది అని ఒక్క మాట చెప్పిన తర్వాత ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే దీనంత దురదృష్టకరం అనేది ఇంకోటి లేదనమాట. ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ నాయకుడు పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరే చూడండి. తెలంగాణలో ఎవడో అంట బొట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్న అంటే పరిగెడుతున్నాడు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. చూశారుగా, అన్నయ్య తెలంగాణలో ఒకడు అన్నయ్య అని పిలిస్తే తమ్ముడు నేను వచ్చేస్తున్నా, నిన్ను చూడాలని ఉందని చెప్పేసి ఒక మాట అంటే తమ్ముడు నేను వచ్చేస్తున్నా. దీంట్లో అసలు ఏం తప్పుందో, ఒక సావు బతుకులతోని పోరాడే ఒక అభిమాని అతని చివరి కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అసలు దీంట్లో ఏం తప్పు ఉంది, వీళ్ళకి తప్పు ఎక్కడ దొరికిందో నాకు అర్థం కావట్లేదు అనమాట. నేనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మొత్తం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అభిమాని కోరిక తీర్చడానికి వెళ్ళి అతని బాగోగులు ఏదైనా సరే ఇక నుంచి నేను చూసుకుంటానని చెప్పి తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చి అంతేకాకుండా ఆర్థికంగా కూడా సాయం చేసి ఆ అబ్బాయితోనే మాట్లాడి ఆ అబ్బాయికి నీకు ఏం కాదు నేనున్నా అని చెప్పి ఒక ధైర్యం చెప్పి అంతేకాకుండా వాళ్ళ వృత్తిపరంగా కూడా ఒక క్యాంటీన్ పెట్టుకోండి, మీరు ఆ క్యాంటీన్ పెట్టుకోవడానికి నేను ఆర్థికంగా సాయం చేసి ఇంత భరోసా ఇచ్చిన తర్వాత ఇలా రాజకీయం ఎక్కడ కానొస్తుంది? అతను జెండా గురించి ఏం చెప్పిండా, లేదా అతను వెళ్ళేటప్పుడు అభిమానులే కావచ్చు, పార్టీ నాయకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు ఒక్క జెండాను పట్టుకొని వచ్చారా, లేకపోతే అతను ఆ అబ్బాయి దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జనసేన పార్టీ గురించి ఏమన్నా చెప్పిండా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా అబ్బాయి చివరి కోరిక తీర్చడానికి వచ్చినప్పుడు దీంట్లో ఏం తప్పుందో ఒకసారి అర్థం చేసుకో. ఇది రాజకీయాలు కాదండి. రాజకీయాలు చేయాలంటే మీకు చాలా టైం ఉంది. రాజకీయాల గురించి మాట్లాడండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తప్పు చేస్తే పార్టీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఇంకేదన్నా వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న కాడికి ఏదన్నా తప్పు చేస్తే మీరు మాట్లాడండి, నిలదీయండి. అంతేగాని రాజకీయాలకు అతీతంగా ఒక అభిమాని దగ్గరకు వచ్చి ఆర్థికంగా ఆరోగ్యంగా అంతేకాకుండా అతనికి ధైర్యం చెప్పుతూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ ఏదో విమర్శిద్దామని చెప్పి చూస్తున్నారేమో కానీ మీరు విమర్శించడం వల్ల మీరు విమర్శ పాలవుతున్నారు. రాష్ట్ర ప్రజలు మీరు మాట్లాడిన మాటలు చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.